హే హాయ్ హలో ఫ్రెండ్స్, హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్స్ స్కూల్ నుంచి వచ్చేసారు ఫ్రెండ్స్. బుక్స్లు అన్నీ చూసుకుంటా ఉన్నారు. చైతన్య హడావిడి మామూలుగా లేదు ఫ్రెండ్స్. కలర్ అంతా మారిపోయింది. తనుజాకి చైతన్యకి స్కూల్ డ్రెస్లు కూడా ఇచ్చేసారు ఫ్రెండ్స్. క్లాస్ చైతన్యకి మళ్ళీ గొడవలు అయిపోతాయి. మధ్యాహ్నం భోజనం చేసామంటమ్మా. ఏం వేసారు స్కూల్లో? ఓ ఫ్రైడే ఎగ్ కర్రీయా, కోడిగుడ్ల పులుసు బాగుందా? బియ్యం ఎట్లా ఉన్నాయి? సన్న బియ్యమా? అన్నం లావుగా లేదా, సన్నగా ఉన్నాయి బియ్యం? ముసరా బియ్యమేనా? నిన్ను అక్కతోటి రమ్మని చెప్పాను కదా, నువ్వు ముందు వచ్చేసావు. ఏం జరిగింది అసలు అక్కడ? నాకేమంటే ఎక్సర్సైజ్ జరుగుతున్నాయి. ఇంకో పాప ఉండి కిందకు వచ్చి మీ అక్క వచ్చేలో లేట్ అయ్యింది కానీ పద మనం వెళ్దాం అని చెప్పి తీసుకొని వెళ్ళి మేము వచ్చేసింది. రోడ్డు దాకా వచ్చేసింది. రోడ్డు మధ్యలో కాదు ఉంది. అయ్యా తర్వాత నేను ఎత్తుక్కుంటానే ఉన్నా. ఇంకా అమ్మాయి వచ్చింది, వచ్చి చెప్పేదాకా ఇంక చూసిన తర్వాత వచ్చా. తనుజ అని నేను కూడా పిలిచా. ఆడి నుంచి పిలిస్తే అట్ట అనిపించింది డాడీ. నుంచి పిలిస్తే అట్ట కాదురా, నీకు నేను స్కూల్లో వదిలిపెట్టి వచ్చేటప్పుడు ఏం చెప్పాను? అక్కతోటే ఉండాలా, అక్క నీకు ముందు వదిలినా సరే, అక్కకు ముందు వదిలినా సరే అక్క నీ కోసం ఉంటుంది. నీకు ముందు వదిలినా నువ్వు అక్క కోసం ఉండాలని చెప్పాను కదా. నువ్వు అట్లా చెప్పకుండా వచ్చేస్తే అక్క ఎంత టెన్షన్ పడి ఉంటుంది చెప్పు. ఉండాలి కదా నువ్వు. లేదు చెప్పేసన్నా రావాలి అక్కే. ఇదిగో అక్క, అక్కతోటే వెళ్తున్నాను. ఎవరితోటి వచ్చావు? ఎక్కడ? మన ఇంటి పక్కన అక్క, 7th క్లాస్ అక్క వస్తుందా? ఆ పాప రా వచ్చేద్దాం అని ఏమైంది? అయితే నువ్వు వెళ్ళి చూసి చెప్పేసి రావచ్చు కదా అక్కే. పక్కనే కదా క్లాసు. మీ రూమ్కి ఆ క్లాసు దగ్గరే కదా. అటు ముందు రాకూడదు సరేనా? మీ ఇద్దరే కలిసి రావాలా, ఇద్దరే కలిసి వెళ్ళాలి స్కూల్కి. అటుగా నువ్వు చేస్తే ఎంత భయపడిపోయి ఉంటుంది చెప్పు అక్క. మొత్తం నోట్బుక్లే నేను నీకు ఇచ్చింది. హిందీ టెక్స్ట్ బుక్ లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్. ఇవన్నీ మొయ్యాలి రేపు నుంచి నువ్వు. బ్యాగులు ఇవ్వలేదంట్రా? ఇదిగో ఇట్లా రెడీ అవ్వాలి. ఓకే, పంజాబ్ డ్రెస్లు 14. ఓకే, 14 నోట్బుక్లా తల పెట్టుకుని వచ్చా? దీంట్లో పెట్టింది. కొన్ని బుక్లు ఏమంటే అక్కడ పెట్టుకుంది. సైకిల్లో పెట్టుకొని ఏమంటే ఇట్ట వస్తుంది, కింద వస్తుంది, మళ్ళీ ఎత్తుకుంటుంది, ఇట్ట వస్తుంది అని వస్తుంది. ఇంకా ఆగి అప్పల ఆడింది, ఆగింది. అటు ముందుగా రాకూడదురా నువ్వు. చేతు అక్కతోటి రా, లేట్ అయినా పర్లేదు సరేనా? వెయిట్ చేయి, అక్క కోసం వెయిట్ చేయి. బయట వచ్చి వెయిట్ చేసావా నువ్వు? ఏంది గేట్లు కాడా? మీ చాలా దూరం వెళ్ళి వెయిట్ చేసింది. ఎక్కడ? ఇది చైతన్య క్లాస్ రూమ్ దగ్గరేనా? అక్కడి నుంచి మీకు ఎదురుగా క్లాస్ రూమ్ అక్క వాళ్ళది. పైకి కాదు, నువ్వు ఉన్నావు చూసావా మీ రూము? మీ రూమ్ కానీ స్ట్రైట్గా వాళ్ళ రూము. పైకి పంపించారు మళ్ళీ. ఉదయం కూర్చుంది మీరు అక్కడేగా, స్ట్రైట్ రూమే కదా. ఒరే నేను దగ్గరే ఉందలే, బయలుదేరనుకుంటా వచ్చిన. వచ్చింది ఒకసారి వచ్చింది చెప్పిన కాడ నుంచి వచ్చి క్లాస్ రూమ్ కాడికి వచ్చి కూర్చొని మాట్లాడి ఆ తర్వాత మళ్ళీ వెళ్ళింది. పైకి వచ్చిందా? పీటీ మేడం వచ్చింది,
మా క్లాస్ రూమ్ లోకి ఇప్పుడు భయపడిపోయింది అమ్మా అని వెళ్ళి ఏమందని చెప్పా నేను బయటికి కదా సప్పనిచ్చాను నన్ను చూసింది రామాకు ముందు భయపడిపోక సరేనా రామాక సరేనా అక్కడికి వచ్చావు అడిగితే ఒక టీచర్లు ఎవరైనా అడిగితే ఎవరమ్మా నువ్వు అంటే మేడం మా అక్క నేను 6th క్లాస్ మేడం చూడడానికి వచ్చానని చెప్పు. ఒకవేళ ముందుగా వదిలేశారు అనుకో మేడం మాకు ముందుగా వదిలేశారు మా అక్కతో వెళ్ళాలి అని చెప్పి నన్ను ఏమనరు సరే పోయి కూర్చోపో అక్కడ అంటారు. అక్క వాళ్ళకి ఎక్సర్సైజ్లో లేకపోతే ఇంకేదైనా ఎక్స్ట్రా క్లాస్ ఉంటాయి కదా స్టడీ క్లాస్ అంటే మొత్తం ఈ బుక్స్ అన్నీ ఇస్తున్నారు కదా జాయినింగ్లు ఉంటాయి కొత్తగా వచ్చి చేరే వాళ్ళు ఉంటారు కదా అవన్నీ చూసుకుంటుంటారు అనమాట. ఒక వారం దాకా అట్లాగే ఉంటుంది చేరే వాళ్ళు టీసీలు తీసుకునేది తర్వాత ఇంకేమన్నా మిస్ అయిన డాక్యుమెంట్స్. అవునా సరేనమ్మా ఓకే. టెక్స్ట్ బుక్లు ఎన్ని ఇచ్చారు నీకు? 14 అదే టెక్స్ట్ బుక్లు ఎన్ని ఇచ్చారు చూపి. అమ్మాయి సైకిల్ ఉందా? నువ్వు వచ్చిన అమ్మాయి సైకిల్ ఉందా? అమ్మాయి దాంట్లో పెట్టుకునిందా సోమ్ బుక్స్? టెక్స్ట్ బుక్లు 6 ఇచ్చారా? 14 నోట్బుక్లు. దీస్ ఫ్రెండ్స్ ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళి వచ్చేసారు హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్స్. కింద చూపించాను వచ్చేసింది కింద నీళ్ళు ఉన్నాయి కదా చూపించాను కదా నీకు బాగా వాటర్ ట్యాంకులు నీట్గా ఉన్నాయి బాగున్నాయి బాగాలేవా? నేను అన్నీ చూసుకొని వచ్చా నీట్గా వాళ్ళు గ్లాసులు పెట్టి కుళాయిల దగ్గర 2 ట్యాంకులు వాటర్లో పెట్టి. ఆ గొలుసు ఎవరు దొంగిలించలా మెడలో? ఓకే ఓకే నీకు అన్నీ చెప్పి వస్తున్నా అక్క చూడు దాహం వేసింది తాగింది మీరు వాటర్ బాటిల్ కూడా మర్చిపోయారని చెప్పి నేను ఆగింది అక్కడ. తిన్నారా బిస్కెట్లు ఏది ఇచ్చింది? వెళ్ళావు తింటా ఉన్నా 2 అందరూ చేతిగా నేను నీకు గుర్తున్నా పూలు ఇస్తారు చూడు అక్క వచ్చి నేను నీకు గుర్తున్నానా పూలేంది పూలు అంకులు అన్నిస్తాడు చూడు అన్నతో పాటు ఒక అక్క వచ్చింది పాప వచ్చింది అన్న కూతురు అప్పుడప్పుడు వచ్చింది అమ్మాయి పూలకి నువ్వు కట్టే పూల సన్నట అమ్మాయి వచ్చింది ఎనగలేటోడు బాయ్ అని చెప్పేసింది బాయ్ చైతన్య అని చెప్పేసి వచ్చి సైలెంట్ గా ఉండని చెప్పి నేను నీకు గుర్తున్నానా అనింది. ట్రై చూస్తుంది చూస్తానే ఉంది పూలు ఇస్తా చూడు ఆ అక్కయ్య నేను అని గుర్తురా నీకు? సార్ ఏమన్నాడు? హిందీ సారా? ఏమన్నాడు హిందీ సార్ వచ్చి? నీతో మాట్లాడుతున్నాడు నేను దూరంగా చూశాను దూరం నుంచి అంటే ఏదో మాట్లాడుతున్నాడు కదా మీ ఇద్దరు ఉన్నారు అప్పుడు మీ ఇద్దరు ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు నేను చూసా. ఏమన్నాడు? నీ పేరు నేను మర్చిపోయాను కానీ ఇంకోసారి చెప్పు. ఏం పేరు చెప్పు? అట్టగే ఉంది నేను చెప్పా చైతన్య అని చెప్పు అని చైతన్య అని చెప్పింది. ఎందుకు అట్లా ఉన్నావు స్టక్ అయిపోతున్నావు దేనికి? నీకంతేనా? కర్ర తీసుకుని పటాని నేను చెప్తున్నా కొట్టమని తనుజాని అట్లా స్టక్ అయితే సార్ కదా అడిగాడు ఏం పేరు నీ పేరు అన్నప్పుడు ఏం పేరు చెప్పాలి నువ్వు? చైతన్య అంటారు. ఇంకో మేడం కూడా చైతన్య మేడం తెలుసా మీ స్కూల్లో? చూసావా మేడంనే? స్కూల్లో కూడా చైతన్య మేడం ఉంది. హాస్పిటల్లో నన్ను డెలివరీ చేసిన ఆమె పేరు కూడా చైతన్య. అవును చైతన్య మేడం. ఒక అక్కయ్య పేరు చైతన్య. ఎలా ఉంది మీ ఇద్దరికి ఫస్ట్ రోజు స్కూల్లోకి వెళ్ళిన తర్వాత? ప్రశాంతంగా ఉందా లేకపోతే ఏదన్నా తక్కువ అనిపించింది? అంతేలే అందరు 6th క్లాస్ 8th వచ్చేలాగా అందరం అసలు ఎంత సంతోషంగా ఉన్నాం. నువ్వు మొదటగట్ట తల్లి అక్కకి చెప్పకుండా నువ్వు అట్లా బయటకు వచ్చి వచ్చేటప్పుడు అసలు రాబాకు అక్కతో రా నువ్వు
నీకు మరీ చెప్పాను కదా నేను, మరీ చెప్పినా కూడా నువ్వు ఎందుకు వచ్చావు అట్లా చెప్పు. ఎందుకు వచ్చావు? వాళ్ళు రమ్మనగానే వచ్చేస్తావా? మా అక్కతో వస్తానని చెప్పొచ్చు కదా. అవును లేట్ అయింది. వాళ్ళ క్లాస్ రూమ్ తెలుసు కదా నీకు. వెళ్ళా క్లాస్ రూమ్ కాడికి వెళ్ళు. తిట్టింది ఏమనింది నిన్ను? నిన్నేమందు. ఎందుకంటే ఓహో వీళ్ళిద్దరు కలిసి వెళ్తారు అని చెప్పి తెలుసు. నువ్వు అక్క పేరు చెప్పు. నీకు ముందు వదిలేసారమ్మా అంటారు. అవును మేడం ముందు వదిలేసారు అంటే కూర్చోమ్మా అంటది. నువ్వు కూర్చో, అక్క వాళ్ళు ఎక్సర్సైజ్ చేసేసి లేదా ఎక్స్ట్రా క్లాస్ చూసుకొని అప్పుడు నీతోటే వస్తుంది అక్క. నువ్వు వెళ్ళిపోయి మళ్ళీ స్కూల్లో ఎత్తుక్కొని అక్కడ మళ్ళీ భయపడి సరేనా? దెబ్బలు పడుతుంది ఖచ్చితంగా చేతిలో. కాదు ఏంది అనుష వెళ్ళిందా ఇంటికి? అనుష వెళ్ళింది, మోసింది అది. అయ్యో బ్యాగ్ లేదు కదా అది మోస్తాలని చెప్పి తీసుకొని వచ్చింది ఆడదాకా. ఇంకా ఆపలో ఎతికింది, ఆపలు కూడా వచ్చి వంట కూడా వచ్చింది. చూడు ఎంత టెన్షన్ పడరు నీ వల్ల. ఒక్కరి కోసం అంతమంది. ఇంకోసారి కానీ నువ్వు కానీ అట్ట అక్కన కానీ వదిలిపెట్టి వచ్చేసావు అనుకో రాకూడదట. ముందుగా ఒకవేళ నీకు వదిలేసినా అక్కడ పోయి కూర్చో. టీచర్లు అడిగారు అక్క మాట్లాడుతుంది. నువ్వు పిటి మేడం, నేను ఉదయం పిటి మేడం వచ్చింది ఉదయం వీడియో తీసేటప్పుడు ఎమ్మెల్యే అన్నది మిమ్మల్ని. అదేలే వీడియో తీస్తున్నాయి తప్పలా మేడం అడిగింది. అంటే భయపడిపోతారు, ఎందుకంటే కొంతమంది అమ్మాయిలు గట్ట పెట్టి చేస్తారు కదా. అవునవును, ఫొటోస్ తీసుకోపోయి మాఫింగ్ చేస్తారు అనగానే సారీ మేడం అని చెప్పాను. కానీ లేదు మీ అమ్మాయి తీసుకోండి ఇబ్బంది ఏం లేదు, లేదు వదులుతులే మేడం అని చెప్పని ఒక 10 సెకండ్లు తీసి వదిలేసా అప్పుడు. అదే ఫ్రెండ్స్, ఫస్ట్ డే పాపము వాళ్ళ అక్కని టెన్షన్ పెట్టింది. చిన్న టెంకాయలు పెద్ద టెంకాయలు టెన్షన్ అయిపోయి టెంకాయలు పగిలిపోయింది పుర్రి. అది తిన్నా అన్నం కొద్దిగా తినావా? కడుపు నిండా వేయించుకొని తినచ్చు, ఎవరేమన్నారు. కూర నచ్చలేదా? ఆర్ఐహెచ్ఎన్ సార్ ఉండి వేసుకోండి మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి అంటున్నారు. ఏమేమంటారు రాలా. రెండోసారి వెళ్ళి సార్ పులుసు వేసుకో అమ్మా అన్నారు. సరే అని చెప్పి వేసుకుంటే వేసారు వాళ్ళు. నేను ఆడున్నప్పుడు కూర్చొని మీకోసం సార్ చెప్తున్నాడు వంట వండడానికి, అమ్మ పులుసు బాగా పెట్టండి చిక్కగా బాగా ఎక్కువ పెట్టిన పిల్లలు ఎక్కువ వచ్చినారు అని చెప్పి అనగానే సరే సార్ అని చెప్పాను, వంట నీట్గా వండండి అని చెప్పి దగ్గర ఉండి చెప్పాడు. ఈ వంట తనుజ కంటే ముందు తినేస్తుందంట స్పీడ్గానా. ఫ్రెండ్స్తో వెళ్ళి కింద దిగి వచ్చేలాగా ఆడుకుంటా ఉంది. తినే స్కూల్ నుంచి బయటికి గేట్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మటుకు అక్కతోటి రావాలి. నువ్వు ఆడుకో, మీ చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది, గోడ ఉంది, ఇబ్బంది ఏం లేదు. కానీ గేట్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మటుకు అక్కతోటి రావాలి నువ్వు. ఇది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు చెప్తున్నా. ఏంది కొట్టేది? ఇప్పుడు పడాల్సింది నీకు నా చేతిలో. సర్లే ఏంది ఇది కాగితం చిట్టి తెచ్చావు అనుకున్నావేంది? ఇప్పుడంటే పక్కనే నేను చూస్తూ ఉంటా. సంరక్షణ మాన్యువల్ 67% పాలిస్టర్, 36% పత్తి, చల్లని సున్నితమైన మెషిన్ వాష్, 30 cm వరకు, బ్లీచ్ చేయవద్దు, నానబెట్టవద్దు, తక్కువ వేడి మీద ఆరబెట్టండి, తక్కువ వేడి మీద ఇనుము, డ్రై క్లీన్ చేయవద్దు, ప్రత్యక్ష సూర్యకాంతిలో వేలాడదీయవద్దు. ఓకే, ఓహో ఈ క్లాత్కి సంబంధించింది ఫ్రెండ్స్. క్లాత్ అయితే బాగున్నాయి. కుట్టియాలా? అరే ఎక్కడరా? నేను ఇంకా మీరు ఏదో ఇంట్లో వాడుకుందానికి తెచ్చారేమో, నేను కుట్టించుకుందాం అనుకుంటున్నాను. నేనా మీకయ్యా వాళ్ళ అమ్మ కాడికి వెళ్ళి బ్యాగ్ అక్కడ పెట్టేసింది. వాళ్ళ అమ్మ వచ్చింది ఆడికి తీసుకెళ్ళిపోయింది ఇక్కడే. ఓకే ఫ్రెండ్స్, ఈ పనులు ఉన్నాయి. ఇప్పుడు ఇప్పుడు ఆ బుక్స్కి అట్లా వేయాలి.
అలాగే బట్టలు కుట్టియాలి. బ్యాగులు తీసుకురావచ్చు. బ్యాగులు అయితే ఇవ్వలేదు ఇంకా. పాత బ్యాగులు అన్నీ తీసుకురావచ్చు. బ్యాగులు అయితే ఇవ్వలేదు కదా ఇంకా. టెన్షన్ పెడుతున్నావా? ఓకే ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ డే వీడియో అయితే. తింటాం అన్నం. నీళ్ళు తాగపో. టమాటా పచ్చడి చేసింది అమ్మ. సరే నీళ్ళు తాగపోండి. మంచినీళ్ళు తాగావా ఇంటికి రాగానే? తాగపో, మంచినీళ్ళు తాగపో. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళిన పిల్లలు వీడియో అయితే. ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో, ఇంకో మంచి వ్లాగ్స్తో మన హ్యాపీ ఫ్యామిలీ హరిక విలేజ్ వ్లాగ్స్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. బాయ్ ఫ్రెండ్స్. మా టెన్షన్ పెట్టావు తల్లి.